ప్రత్యేకమైన కూడుకలు, అలాగే రేపు సాయంకాలము కృతజ్ఞత కూడుక, వీటన్నిటి నిమిషమే కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేయాలని ఆశతో ఉన్నాము. అలాగూ ప్రార్థన చేయటకు మూలము కొన్ని క్షణాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 2 అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 35వ వచనం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనాన్ని అందరం కలిపి బిగ్గరగా చదువుదాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ప్రభు ఈ మాట మన వెనుకలు ఆశీర్వదించి మనతో మాట్లాడును గాక. ఆమేన్. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నమ్మదగిన దేవా, నిత్యుడగు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీ ప్రేమ కనికరాన్ని బట్టి మీ కొందరము చెల్లిస్తుంటున్నాం. ఈ సమయం వరకు మాతో మీ సన్నిధించి పాటలు పాటకు సహాయం చేశారు, మీ కొందనాలు. సమయంలో ముందున్న పరిచర్య కొరకే మేము కొంత సమయం ప్రార్థించాలని ఆశపడుతూ ఉంటుండగా, దేవా, ప్రార్థించక పూర్వం ఈ వాక్యాన్ని సమీపిస్తూ ఉంటుండగా చదవని లేఖనం మీద నీ ఆశీర్వాదం ఉంచి చేరువచ్చిన మా అందరితో కూడా మాట్లాడుతూ రండి. నిలబడుతున్న మీ దాసునైన నేను బలహీన యోగ్యని లేనివాడిని, అనేక విధేయతలు, బలహీనత, బుద్ధిహీనతలు కలిగిన వాడిని. కృపతో నన్ను నీ రక్తంతో కడిగి పవిత్రపరిచి పలుకుడు వాక్శక్తిని అనుగ్రహించండి. నా నోట మీ మాటలు ఉంచుతానన్న వాగ్దానం అక్షరాలను నెరవేర్చి నీ నోటి బోరగా మాత్రం వినియోగించుకొని మేలు చేయమని ఈ మా సమయాన్ని దీవెనకరంగా చేయవలసిందిగా యేసు ప్రభు నామములో వందనములతో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాట అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 31లో వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. వారు ప్రార్థన చేయగా, ఎవరు వీరంటే ఆది సంఘముగా ఉన్నటువంటి వారు కూడి ప్రార్థన చేస్తూ వచ్చారంట. ఎందుకు వారు ప్రార్థన చేస్తూ వచ్చారంటే, యేసుప్రభు వారు తన శిష్యుల్ని 12 మందిని ఏర్పాటు చేసి వారిని వెళ్ళి అనేకులకు సువార్త ప్రకటించండి అని పంపించిన తర్వాత, ఇప్పుడు 4వ అధ్యాయంలో మనం చూస్తే పేతురు, యోహానులు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తిని వారు ఏం చేస్తూ వచ్చారంట? బాగు చేస్తూ వచ్చారు. ఎవరు ఆ వ్యక్తి? చూడండి, 3వ అధ్యాయము 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలంలో పేతురు, యోహానులు దేవాలయానికి ఎక్కువ వెళ్ళిచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకుని పోడ్చుండెను. ఒక మనిషి కుంటివాడిగా ఉన్నాడు. ఆ కుంటివాడిగా ఉన్నటువంటి మనిషిని పేతురు, యోహానులు ఏం చేస్తూ వచ్చారు? బాగు చేస్తూ వచ్చారు. పేతురు, యోహానులు వారిని, ఆ కుంటివాడిని స్వస్థపరుస్తూ వచ్చారు. స్వస్థపరచంగానే అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులు, మీరు వాక్యాన్ని ప్రకటించకూడదు, మీరు దేవుని కార్యాలు చేయకూడదు అన్నట్లుగా వారిని ఏం చేశారంట? బెదిరించారు. వారిని గట్టిగా, చూడండి ఏం చేస్తూ వచ్చారో. 4వ అధ్యాయము 13వ వచనం. వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు వేసుతో కూడా ఉండిన వారిని గుర్తిరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచి ఉండ చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయారు. అప్పుడు సభ వెలుపులకు పొండిన వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, ఈ మనుషులను మనం ఏమి చేయదము? వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చడవేయుడు ఉన్నది. యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ స్పష్టమే, అది జరగలేదని చెప్పలేము. అయినను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపించుకుంటుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనా మాట్లాడకూడదని మనం వారిని బెదరు పెట్టవలనని చెప్పుకునిరి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు బోధింపబడదు వారికి ఆజ్ఞాపించిరి. ఇంకా మనము చూస్తే 21వ వచనం. ప్రజలందరూ జరిగిన దాని గురించి దేవుని మహిమపరచు కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించి
విధమేమి కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. ఏంటి అంట? కుంటివాడు స్వస్థత పొందకూడదు, పేతురు యోహానుల ద్వారా అద్భుతాలు జరగకూడదంట. వాళ్ళు చేసిన బోధ వాళ్ళకు నచ్చడము లేదు. యేసు నామాన్ని వాళ్ళు ప్రకటించడం వాళ్ళకి ఇష్టము లేక వారు ఏం చేస్తూ ఉన్నారు? ఎలాగైనా వీళ్ళు బెదిరిద్దాం, వీళ్ళని ఎలాగైనా తరిమేద్దామంటే అప్పటికి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న కుంటివాడు బాగుపడ్డాడు. ఇప్పుడు వాడు బాగుపడ్డాడని ఊరందరికీ తెలిసింది కనుక ఇప్పుడు ఎలాగ వీళ్ళని ఏం చేయాలి అని ఆలోచన చేసుకొని ఎలాగైనా వీళ్ళని వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంట? బెదిరించారంట. అసలు మీరు ఈ నామంలో చెప్పకూడదు అని అంటే పేతురు యోహానులు ఏం చెప్పారండి? 20వ వచనములో, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ఏమని సమాధానం ఇచ్చారంట? అయ్యా, మేము కనులారా చూసాం. ఏం చూసాం? ఆయన సిలువ వేయబడడం చూసాం, ఆయన తిరిగి లేవడం చూసాం. ఇవన్నీ ఎన్నో అద్భుతాలు మేము కనులారా చూసి అనుభవించాము. ఆ చూసిన మేము చెప్పకుండా ఎట్లా ఉంటాము అని వారు చెప్తూ ఉంటే వారిని ఏమీ చేయలేక వారిని బెదిరించి పంపివేశారంట. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో ఇప్పుడు ఆ పేతురు యోహానులు వారితో ఉన్న సంఘము దగ్గరికి వచ్చి చెప్పారు. ఏం చెప్పారు? చూడండి 23వ వచనం. వారు విడుదల నొంది తమ స్వజనుల వద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటిని వారికి తెలిపిరి. ఏ మాటలు చెప్పారు? అయ్యా, పలానా వారిని మేము స్వస్థపరిచాము, పలానా వారికి వాక్యం బోధించాము, అయితే అలా చేయకూడదని మమ్మల్ని ఇలా చేశారు అనగానే సంఘం అంతా కలిసి ఏం చేస్తూ ఉన్నారంట? చూడండి అక్కడ, చూడండి 24వ వచనములో, వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లా బిగ్గరగా మొరపెట్టిరి. దేవునికి ఏం చేస్తూ వచ్చారంట? మొరపెడుతూ ఉన్నారు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. చూడండి, ఈ దినము కూడా కుంటివాడు బాగుపడడం ఆ దినం ప్రజలకు ఏమవట్లేదు, నచ్చడం లేదు. ఈ దినము కూడా అనేక మంది కుంటితనములో ఉన్నారు. పాపం అనే కుంటితనం వల్ల అనేక జీవితాలు బాగులేవు. అయితే అలాంటి జీవితాలు బాగుపడుతూ ఉంటే, అలాంటి పరిస్థితులు సమూహం ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటారు? అధికారులైన వారు వారిని ఎలాగైనా ఇక్కడి నుంచి తరిమివేయాలి అనే ఆలోచన. అయితే ఇక్కడ సంఘం అంతా కలిసి ఏం చేస్తూ వచ్చారంట? వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లా బిగ్గరగా మొరపెట్టిరి. నేటి దినం మన పరిస్థితులు, మన దేశ పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఎక్కడ వాక్యం ప్రకటించాలన్నా, ఎక్కడ దేవుని కార్యం చేయాలన్నా, ఎక్కడ దేవుని పరిచర్య జరగాలన్నా ఎటు చూసిన ఆటంకాలు, అభ్యంతరాలు. కొన్నిసార్లు దేవుని ప్రజలుగా ఉన్నవారే, వీరెవరండి? దేవుని ఎరిగినటువంటి యూదులే, శాస్త్రులు, పరిసయ్యులే. వీరు ఏం చేస్తూ ఉన్నారంటే పేతురు యోహానుల్ని గద్దిస్తూ ఉన్నారు. వీళ్ళని బంధించడానికి, వీళ్ళని అనేక రకాలైన పరిస్థితులు చేయడానికి ఇష్టపడుతూ వచ్చారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే, ఎప్పుడైతే సంఘము ఏకమనతో ప్రార్థన చేసిందో అప్పుడు ఏం జరిగిందంట? చూడండి 31వ వచనంలో మనం చదివిన మాట, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా, ఎప్పుడు ఆత్మశక్తి వస్తుందో అప్పుడు ధైర్యం ఉంటుంది. సంఘము ఎప్పుడైతే అలా ప్రార్థన చేశారో, సంఘము ఏమైనా ప్రార్థన చేశారంట? 27వ వచనం చూడండి, ఏమి జరగాలని నీ హస్తమును నీ సంకల్పం ముందు నిర్ణయించును, వాటినన్నిటినీ చేయి నువ్వు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడని యేసునకు విరోధముగా హేరోదును పొంతు పిలాతును అన్ని జనులతో ఇశ్రాయేలు ప్రజలతో ఈ పట్టణమందు నిజముగా కూడుకునిరి. ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడని యేసు నామం ద్వారా సూచక్రియలు మహత్కారములు చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వాక్యం ప్రకటించే వారికి, దేవుని పని చేసేవారికి దేవుడు శక్తి ఇచ్చినట్లు, దేవుడు ధైర్యం ఇచ్చినట్లు సంఘముగా మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఇక్కడ వాళ్ళు ఎంత స్పష్టంగా, ప్రభువా ఏమి జరగాలని సంకల్పించావు కదా. ఇప్పుడు కూడా దేవుడు సంకల్పించింది తప్పకుండా జరుగుతుంది. దేవుడు ఏదైతే చేయాలనుకుంటున్నాడో అది తప్పకుండా
అది జరుగు తీరుతుంది. అయితే అది జరిగేంత వరకు మనకు కావలసిన ధైర్యము కొరకు ప్రభువును మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. వీళ్ళు ఏక మనసుతో ప్రార్థన చేశారు. ప్రభువా, ఇదిగో రోగుల్లో ఉన్నవారిని, ఇదేనో పాపం రోగుల్లో ఉన్న వాళ్ళు బాగుపడాలి అని చేసే ప్రయత్నాలు ఆపేవారు ఎంతో మంది ఉన్నారు. స్వస్థపరచడానికి స్వస్థత పొందుకుంటున్న వారిని అడ్డగించిన వారు ఎంతో మంది ఉన్నారు. కనుక ఈ దినం మనము కూడా రేపు సాయంకాలం జరిగే పరిచర్య కొరకు కానీ, ఆ యొక్క 2 దినాలు ఆ గ్రామంలో జరిగే కూడికల్లో వాక్యము కానీ, తర్వాత సోమవారం నుంచి మంగళ బుధవారాల్లో జరిగే వీబీఎస్ పరిచర్యకు కానీ ఏ విధమైన ఆటంకాలు, అడ్డంకాలు, బెదిరింపులు లేకుండా, ఏ విధమైనటువంటి నష్టము లేకుండా దేవుడే నిలబడుతున్న వారిని అభిషేకించి దేవుడే ఆ కార్యక్రమాలన్నీ జరిగించాలని ఈ రాత్రి మనము కూడా ఏక మనసుతో ఏం చేయాలి? ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. ఎందుకంటే ఆ దినం ఆ సంఘం ఉన్న పరిస్థితులని చక్కదిద్దడానికి ధైర్యం ఇచ్చినటువంటి దేవుడే ఈ దినం మనకి కూడా ధైర్యాన్ని ఇస్తాడు. వారి మధ్యలో కార్యాలు చేసిన దేవుడు వారు కూడి ఉన్న చోటు ఏమైందంట? కంపించింది. అంటే వారు ఇల్లు ఏక మనసు వచ్చింది. ఈ దినం మనము కూడా ఏక మనసుతో జరగాల్సిన కార్యాలు, దేవుని పరిచర్య దేవుని కోరిన విధానంలో జరగాలి. ఇక్కడ చూడండి, దేవుడు నిశ్చయముగా ఆ కుంటివారిని బాగు చేయడం ద్వారా అనేకులు రక్షించబడాలనేది దేవుని ఉద్దేశం. ఈ కుంటివాడు అప్పుడే చాలా రోజుల నుంచి అక్కడే ఉన్నాడు. కానీ యేసుప్రభు వారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు కూడా ఆ దేవాలయానికి అనేక సార్లు వెళ్ళాడు. కానీ ఎందుకు స్వస్థపరచలేదు అనంటే, ఇక్కడ పేతురు యోహానుల ద్వారా ఒక అద్భుత కార్యాన్ని జరిగించి, ఒక సూచక్రియను జరిగించి, ఆ కార్యము ద్వారా, ఆ సూచక్రియ ద్వారా అనేకులు రక్షించబడేటట్లుగా చేయాలని. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఎంతమంది రక్షించబడ్డారు అంట? 32వ వచనం, 32వ వచనం చూడండి. విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏక ఆత్మ గలవారై, ఇక్కడ మనము చూస్తున్నట్లయితే ఇదే అధ్యాయంలో ఎంతమంది అంట? ఇంచుమించు ఎక్కడుందా వచనం? వాక్యం వినివారులు అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. చూడండి, ఎప్పుడైతే అక్కడ అద్భుతం జరిగిందో, కుంటివాడు స్వస్థపరిచి లేచాడో, ఎమ్మట ఏం జరుగుతుంది? అరే, నిజంగా ఇక్కడ దేవుని కార్యాలు జరుగుతున్నాయని వాళ్ళు చెప్పిన వాక్యం, పేతురు యోహానులు చెప్పిన వాక్యం విని 3,000 మంది, ఎంతమంది అంట? 5,000 మంది పురుషులు. అంటే పురుషులు 5,000 మంది అంటే ఇంకా స్త్రీలు ఎంతమంది? అంటే ఎంత గొప్ప ఉద్యోగం వచ్చింది. కానీ ఆ ఉద్యోగాన్ని ఆపడానికి ఏం చేస్తూ ఉన్నారు? ప్రయత్నము చేస్తూ ఉన్నారు. ఎలాగైనా ఆ ఉద్యోగం ఇంకా ఎక్కువ కాకూడదని వారు ఏం చేస్తూ ఉన్నారంటే, ఆపడానికి చేస్తున్న ప్రయత్నములో సంఘం ప్రార్థన చేయగా ఆరు కూడి ఉన్నట్టు కంపించింది. మనం ఇదే పరిస్థితి నెహెమ్యా గ్రంథంలో కూడా చూస్తాం. నెహెమ్యా గ్రంథంలో కూడా అప్పుడు ఉన్నటువంటి దేవాలయం కాల్చివేయబడింది, ప్రాకారాలన్నీ కూలిపోయినాయి. అయితే దేవుడు నెహెమ్యా ప్రార్థన చేయగా దేవుడు నెహెమ్యాకు శక్తినిచ్చి ప్రజలందరినీ కూడా సమకూర్చి మరలా పరిచర్యను చేయాలి, ఆ మందిరాన్ని కట్టాలి అనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి టోబియా, సన్బెలటు అనేకులు ఏం చేస్తూ వచ్చారంటే, వీళ్ళు చూడండి నిజంగా ఎంతటి భయంకరమైన పరిస్థితులు అంటే, నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. రౌద్రుడై యూదులను ఎగతాళు చేసి ఏం చేశాడంట? టోబియా, సన్బెలటు అనేవాడు, వీళ్ళేమో నెహెమ్యా తనతో పాటు ఉన్నవారు అందరూ కూడా ఆ దేవుని పనిని పూనుకోవడానికి, ఆ దేవుని మందిరాన్ని తిరిగి కట్టడానికి పూనుకుంటూ ఉంటే, వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంట? రౌద్రముతో నిండుకొని కోపగించి ఎగతాళి చేస్తున్నారట. ఎలా ఎగతాళి చేస్తూ ఉన్నారు చూడండి, 2వ వచనం. సోమ్రోను దండు వారి ఎదుటను తన స్నేహితులు ఎదుటను ఎట్లనను,
దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తాము ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకుందురా? ఒక దినం ముందే ముగింతురా? కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా? మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్ద ఉండి వారి కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి కూడా పడిపోవునను. ఏమంటున్నాడు? చెత్త ఎంత పెరిగిపోయింది చూడు. వీళ్ళు చేస్తారా? ఈ దుర్బలులు, ఈ యూదులు చేస్తారా? కాల్చిన చెత్త ఎత్తడానికే బోల్డ్ టైం పడుతుంది. వీళ్ళు ఒకవేళ రాతి గోడ కడితే ఆ గోడ మీద నుంచి నక్క దూకి వెళ్ళిపోతే గోడ ఏమైపోద్దంట. అంటే దేవుని పని విషయంలో ఆటంకపరిచేవారు, అభ్యంతరపరిచేవారు, ఎగతాళి చేసేవారు ఎట్లాగుంటారో చూడండి. అయితే దేవుడు నమ్మదగిన వాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏం చేశారంట చూడండి, 4వ వచనములో, మా దేవా ఆలకించము, మేము తిరస్కారము నొందిన వారము, వారి నింద వారి తల మీదకు వచ్చినట్లు చేసి వారు చెరపట్టబడిన వారు నివసించే దేశంలోనే వారిని దోపునకు అప్పగించము. వారు కట్టిన వారిని బట్టి నీకు కోపం పుట్టించి ఉండేరు గనుక వారి దోషమును పరిహింపకము, నీ ఎదుట వారి పాపము తుడిచివేయకము. ఆయనను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండిన గనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. చూడండి, అక్కడ ఉన్నప్పుడు నెహెమ్యా వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంట? ప్రార్థన చేశారు. అయ్యా చూడండి, మమ్మల్ని ఎలా నిందిస్తూ ఉన్నారు, ఎలా అవమానపరుస్తున్నారు, ఎలాంటి కార్యాలు చేస్తూ ఉన్నారు అని ప్రార్థన చేయగా జనులకు ఏమి కలిగిందట? పని చేయుటకు జనులకు మనస్సు. ఇదేనం దేవుని పని సరైన విధానంలో చేయటానికి మనస్సు కలిగిన కొంతమందితో దేవుడు తన పనిని జరిగించేవాడిగా ఉంటాడు. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ప్రజలు ఎగతాళి చేస్తారు, ప్రజలు రౌద్రంతో కోపంతో నిండుకొని ఉంటారు. అయినా పని చేయటానికి మనకి మనస్సు ఉంటే జరిగించేది ఎవరండి? దేవుడే జరిగిస్తాడు. ఈ అధ్యాయంలో మనం చూస్తే చూడండి ఏం జరిగిందంట. తర్వాత మనము చూస్తే 6వ అధ్యాయం 15వ వచనం. 6వ అధ్యాయం 15వ వచనం. ఈ ప్రకారము ఏలాల మాసం 25 దినమందు అనగా 52 దినములకు ప్రాకారములు కట్టుట సమాప్తమైను. అయితే మా శత్రువులు ఆ సంగతి వినినప్పుడు, మా చుట్టూ ఉండి అన్యజనులు అందరూ జరిగిన పని చూచినప్పుడును వారు బహుగా అధైర్యపడిరి. ఏలయనగా ఈ పని మా దేవుని వల్ల జరిగిందని వారు తెలుసుకొనిరి. చూడండి, జనులు ప్రార్థన చేసి పని ప్రారంభించారు, పని చేయాలన్న మనస్సుతో ప్రారంభించారు. అక్కడేమో మనం 4వ అధ్యాయం 14లో మనం చూస్తూ వచ్చాం. 6వ వచనములో గోడ సగము ఎత్తు కట్టబడి ఉండిందంట. ఇక్కడ 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమైందంట? కట్టుట సమాప్తమైను. ఎన్ని దినాల్లో? 52 దినాల్లో. అయితే శత్రువుకు ఆ సంగతి విన్నప్పుడు వారు ఏమన్నారంట? అధైర్యపడ్డారు. అక్కడ మీరు ఇంటికి వెళ్ళాక 4-5 అధ్యాయాలు ఇంకా పూర్తిగా చదవండి. ఆ కడుతున్నటువంటి గోడని, జరుగుతున్నటువంటి పనిని ఆటంకపరచడానికి శతవిధాల వారు ప్రయత్నాలు చేశారు, శతవిధాల వారు చేయాల్సిన అడ్డంకులన్నీ చేశారు. కానీ వారికి దేవుని సహాయం ఉంది, దేవుని తోడు వారికి ఉన్నప్పుడు, వారికి కలిసి పని చేయడానికి ఇష్టం ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా వారిని పని చేయడానికి ఇచ్చేశారు. ఇక్కడ 2 కూడా ఉండాలి. మొదటి జనులకి మనస్సు ఉండాలి, దేవుని సహాయము. ఈ 2 ఉన్నప్పుడు టోబియా, సన్బల్టు లాంటి వారు ఎంతమంది వచ్చినా వాళ్ళు ఆఖరికి అధైర్యపడాలి, కానీ పని జరిగించేవారు అధైర్యపడడానికి ఆస్కారం లేదు. ఇక్కడ అంటున్నాడు, ఈ పని మా దేవుని వలన జరిగిందని వారు తెలుసుకునిరి. ఎప్పుడైతే మనం ఏక మనస్సు కలిగి ప్రార్థన చేసి ఆ పనిని చేయడానికి పూనుకుంటామో దేవుడు తప్పకుండా ఆ కార్యాన్ని సఫలపరిచి ఆ కార్యము ద్వారా అనేకులు ఎదుట తన్ను తాను మహిమపరుచుకునేవాడిగా ఉంటాడు. కనుక ఈ రాత్రి మనము కూడా ప్రభువా, ముందున్న పరిచర్య విషయంలో మేము ఏక మనసుతో మీ దగ్గరికి వస్తూ ఉంటాం. ఆటంకాలు, అభ్యంతరాలు ఎట్లాంటివి ఎలాగున్నా మీరు మా పక్షా నుండి ఈ పరిచర్య విషయంలో మీ కార్యాలు జరగాలి అని మనం భారంతో ప్రార్థన చేసినప్పుడు
అక్కడ వాళ్ళు ఎలా అయితే ధైర్యంతో వాక్యాన్ని బోధించారో, రేపు జరగబోయే కూడికల్లో కూడా అలాగ ధైర్యంగా అనేకులు ఎదుట వాక్యం ప్రకటించబడాలి. దేవుని పని విస్తారముగా జరగాలి. ఆటంకాలు అడ్డులు ఏమున్నా అవి దేవుడే కంప్లీట్గా నయము చేసి, అధైర్యపడేటట్లుగా చేసి దేవుడే తిరిగి బలాన్ని ఇచ్చేవారు. కనుక ఈ రాత్రి మనము కూడా మనస్సు కలిగి, వారు ఎలాగైతే ఏక మనసుతో ప్రార్థన చేశారో, ఏక మనసుతో పని చేయడానికి ఇష్టపడ్డారో, ఇదైనా మనము కూడా ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ఏక మనసుతో పని చేయడానికి కూడా మనం సిద్ధపడినప్పుడు నిశ్చయముగా వారి దేవుడే మన దేవుడు, వారి పక్షాన కార్యాలు చేసిన దేవుడే మన పక్షాన కూడా కార్యాలు చేసి ఒక దినాన ఆ యొక్క పరిచర్య కంప్లీట్గా జరిగి ఆ ఆటంక అభ్యంతరపరిచే వారిని సిగ్గుపరిచేటట్లుగా దేవుడు చేస్తాడు. ఆ రీతిగా దేవుడు మనకు సహాయము చేయనుగాక. ఆమేన్.